వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. నేను మీ గణేష్ సార్ని. చాలామంది అభ్యర్థుల్లో ఉండే క్వశ్చన్ ఏంటి అంటే ఏ సబ్జెక్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మన యూపీఎస్సీలో మేజర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో చూద్దాం. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్. ఇవి మేజర్గా జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్ట్స్. చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే ఏదర్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ నచ్చితే ఆ సబ్జెక్ట్ని 24 గంటలు చదవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏ ఆస్పిరెంట్ అయినా చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో మనకి పాలిటీ పుస్తకం, లక్ష్మీకాంత్ పుస్తకం ఒకటే ఉంటుంది. మళ్ళీ అంతా చదివిన తర్వాత ఏమైనా క్వశ్చన్లు చెప్పగలుగుతారా అంటే 80-90% ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి క్లారిటీ ఉండదు, సబ్జెక్ట్ క్లారిటీ. సో మనము ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలో చూద్దాం. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీలో ఏదైనా 2 సబ్జెక్టులని మీరు థరోగా ప్రిపేర్ అవ్వండి. ఇయర్ మొత్తం 2 సబ్జెక్ట్సే ప్రిపేర్ అవ్వండి. ఏదర్ పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకానమీ కాబట్టి, జాగ్రఫీ, ఏదైనా 4 కాంబినేషన్స్ తీసుకొని కరెంట్ అఫైర్స్ 365 డేస్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవండి. సో మీకు 2 సబ్జెక్ట్స్లో అప్రాక్సిమేట్లీ 30 క్వశ్చన్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్ అంటే అక్కడ 60 మార్క్స్ వస్తాయి. దాంతోపాటుగా జనరల్ స్టడీస్ అంటే మన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అఫైర్స్లో ఎకానమీ, వేరే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి ఆ యొక్క 30 మార్క్స్ వచ్చినా సరే మీకు 90 మార్క్స్ వస్తే ఈజీగా మీరు ప్రిలిమ్స్ అనేది పాస్ అయిపోతారు. సో మీరు అన్ని సబ్జెక్టులు ఒకేసారి చదివి కాన్సెప్చువల్ క్లారిటీ పెంచుకొని మళ్ళీ ఏ సబ్జెక్టులో నైపుణ్యత రాని దానికంటే ఏదైనా 2 సబ్జెక్టులు థరోగా చదవండి. దాంతోపాటుగా మీకు 100% సర్వీస్ అనేది వచ్చేస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.